ఓకే. సో, మనం సరే. సో, స్టూడెంట్స్ మనం ఆల్రెడీ ప్రాబబిలిటీ మనకు కంప్లీట్ చేసేసాను. 4 మార్క్స్‌వి కంప్లీట్ చేశాను. తర్వాత అలాగే 7 మార్క్స్ కూడా మనము 4 మార్క్స్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ 7 మార్క్స్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు మనము ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్స్ అనమాట. ఈ ర్యాండమ్ వేరియబుల్స్లో కూడా మనకి ఏం చేస్తున్నాడంటే 7 మార్క్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అలాగే 4 మార్క్స్ కూడా నీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు అనమాట. టోటల్గా నీకు 11 మార్క్స్ వస్తాయి. చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ర్యాండమ్ వేరియబుల్స్. ఓకే, రైట్. ఓకే, దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే చూడండి, ఇక్కడ ఏ ర్యాండమ్ వేరియబుల్ x has the following probability distribution అని మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇస్తున్నాడు. x is equal to xi, అలాగే ప్రాబిలిటీ ఆఫ్ x is equal to xi. సో ఇక్కడ 1 2 3 4 and 5. ఓకే, సో ఇక్కడ ఎంత ఇస్తున్నాడంటే k and 2k 3k 4k and 5k. Find k and the mean and variance of x, and find mean and variance of x. ఆ ర్యాండమ్ వేరియబుల్స్కి మీను వేరియన్స్ మనము కనుక్కోవాలి. యాక్చువల్గా ఇక్కడ మనము గమనించుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ చూడండి, అంతా ఇక్కడ 1, ఆ ర్యాండమ్ వేరియబుల్ యొక్క ప్రాబిలిటీ k. 2 అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్, దాని ప్రాబిలిటీ 2k. 3 అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్, దాని ప్రాబిలిటీ 3k. 4 అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్, దాని ప్రాబిలిటీ 5. అయితే మనము ఈ ర్యాండమ్ వేరియబుల్స్కి ర్యాండమ్ వేరియబుల్ ఇచ్చినాడు, వాటి యొక్క ప్రాబిలిటీ ఇచ్చేసాడు మనకి. మరి ఏం చేయాలి? మనము మీన్ వేరియన్స్ కనుక్కోవాలా. మరి మీను వేరియన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలా? k వాల్యూ కావాలి. అది దాని అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ర్యాండమ్ వేరియబుల్స్ యొక్క టోటల్ ప్రాబిలిటీ ఎల్లప్పుడూ ఎంత ఉంటుంది? అది 1 కదా ఉండేది. ద టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్, the total probability of given random variables, వాటి ఎంత ఉంటుంది? మనకు 1 ఉంటుందా? కాబట్టి అప్పుడు ఆలోచించుకోండి, k ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 4k ప్లస్ 5k దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో 9 12 14 15 కదా, 15k ఈక్వల్స్ టు 1. సో k ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది చూడండి, మనకు 1/15 కదా. ఈ k వాల్యూ నువ్వు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 అనే ర్యాండమ్ వేరియబుల్ యొక్క ప్రాబిలిటీ తెలిసిపోతుంది. ఇక్కడ k దగ్గర 1/15 మనం సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆటోమేటిక్గా ఈ 2 అనే ర్యాండమ్ వేరియబుల్ యొక్క ప్రాబిలిటీ తెలుస్తుంది. అట్లా సిమిలర్లీ మిగతా వాటికి కూడా దాని అర్థం అదే. ఓకేనా?
రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే మీన్, దాన్ని మనము మ్యూ. ఓకేనా? సో దీనికి ఫార్ములా ఏమిటంటే జనరల్గా మనము గుర్తుపెట్టుకోండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఇంటూ xi ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ xi. ఇది యాక్చువల్లీ ఇది డిస్క్రీట్ టైప్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటాం వీటిని. ఇక్కడ సమ్మేషన్ వాడుతున్నాం కాబట్టి డిస్క్రీట్. కాబట్టి మీకు ఇంటర్మీడియట్ మీ స్థాయికి డిస్క్రీటే ఉంటుంది. నువ్వు ఇంకా మళ్ళీ ఇంజనీరింగ్లోకి వెళితే కంటిన్యూస్ అని అప్పుడు ఇంటిగ్రేషన్ ద్వారా చేయొచ్చు మీను. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకు ఎన్ని ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయి మనకు అకార్డింగ్ టు క్వశ్చన్? 1 2 3 4 5. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to 5 ఇంటూ xi ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ xi. యాక్చువల్గా ఇది 10th క్లాస్ ప్రాబ్లం. మీకు తెలిసినో తెలుదో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు చూడండి, ఇది x అనుకోండి, దీని ఫ్రీక్వెన్సీ అనుకుందాం. ఇప్పుడు మామూలుగా మనకు అర్థమెటిక్ మీన్ కావాలంటే ఫార్ములా ఏమి? సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సిగ్మా ఎఫ్ అంటే ఏంది? టోటల్ ప్రాబిలిటీ. దాని వాల్యూ ఎంత ఉంటుంది? నీకు 1. కాబట్టి మనం 10th క్లాస్లో మనము అర్థమెటిక్ మీన్ కనుక్కోవడానికి ఫార్ములా సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అంటాం. సిగ్మా ఎఫ్ అంటే ఏమిటి? టోటల్ ప్రాబిలిటీ. దాని వాల్యూ 1 కదా. అప్పుడు అది ఈ ఫార్ములానే కదా మనం ఇక్కడ వాడుతూ ఉండేది. అదే ఇది సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అంటే టోటల్ ప్రాబిలిటీ నీకు 1 ఉంటుంది కాబట్టి కింద అది రాయం కదా. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, మనకు x1 ఇంటూ పి ఆఫ్ x1 ప్లస్ x2 పి ఆఫ్ x2 ప్లస్ x3 ఇంటూ పి ఆఫ్ x3 ప్లస్ x4 ఇంటూ పి ఆఫ్ x4 ప్లస్ x5 ఇంటూ పి ఆఫ్ x5. సో x1 అంటే దాని వాల్యూ చూడమా, x1 అంటే 1. అప్పుడు మనకు ఎంత అవుతుంది చూడు, మనకు పి ఆఫ్ 1. అట్లా x2 అంటే 2 ఇంటూ పి ఆఫ్ 2 ఓకేనా. 3 ఇంటూ పి ఆఫ్ 3 ప్లస్ 4 ఇంటూ పి ఆఫ్ 4 ప్లస్ 5 ఇంటూ పి ఆఫ్ 5. ఓకే, పి ఆఫ్ 1 అంటే దాని వాల్యూ ఎంత చూడండి, మనకు కేనా 2 ఇంటూ పి ఆఫ్ 2 అంటే దాని వాల్యూ ఎంత చూడండి 2 కేనా. 3 ఇంటూ 3 కేనా ప్లస్ 4 ఇంటూ 4 కేనా ప్లస్ 5 ఇంటూ 5 కేనా. ఇస్తున్నాడు కదా పి ఆఫ్ 4, దాని ప్రాబిలిటీ ఇది. 5 యొక్క ప్రాబిలిటీ 5k. టోటల్గా నువ్వు ఇక్కడ కేన్ కామంది. అప్పుడు 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 25. సో కే అంటే దాని వాల్యూ ఎంత వచ్చింది మనకు 1/15. సో ఈ టోటల్ అంతా మనం గమనిస్తే 41 50 55 కదా. ఓకే, 51 51 53. సో ఇట్స్ వాల్యూ హౌ మచ్ 11/3 మీన్. దాన్ని మనము మ్యూ అని చెప్తాం అన్నమాట. మనము ఇప్పుడు మీన్ కనుక్కునేసినాం అన్నమాట. తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? ఇప్పుడు వేరియన్స్ కనుక్కోవాలి. వేరియన్స్ అంటే సిగ్మా స్క్వయర్. సిగ్మా స్క్వయర్కు ఫార్ములా ఏమిటి? సేమ్ ఇక్కడ మీరు గమనించుకోండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n xi స్క్వయర్ ఇంటూ పి ఆఫ్ xi మైనస్ మ్యూ స్క్వయర్. ఓకేనా? ఇప్పుడు ఇంకా డిటో మనం ఇంకా అక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to 5 కదా. మనకు n అంటే 5 ర్యాండమ్ వేరియబుల్స్ ఇస్తున్నాడా. సో అప్పుడు xi స్క్వయర్ ఇంటూ పి ఆఫ్ xi మైనస్ మ్యూ స్క్వయరా. ఇంకా డైరెక్ట్గా రాసుకుంటారంటే మా x దగ్గర 1 పెట్టుకుంటాం. x1 అంటే దాని వాల్యూ ఎంత? 1 స్క్వయర్. అప్పుడు దాని ప్రాబిలిటీ ఎంత నీకు? k.
తర్వాత ఐ దగ్గర 2 పెట్టుకుంటే నీకు ఎంత అవుతుంది? x2². x2 అంటే దాని వాల్యూ చూడు, ఇక్కడ మనకు ర్యాండమ్ వేరియబుల్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి ప్రాబ్లంలో. ఇది ఇది x1, ఇది x2, ఇది x3, ఇది x4, x5 అన్నమాట. 1 x2 అంటే 2. సో 2² అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. దాని ప్రాబబిలిటీ 2k. తర్వాత 9 ఇంటూ 3k. తర్వాత 16 ఇంటూ 4k. తర్వాత 25 ఇంటూ 5k. పక్కన μ². ఇప్పుడే వద్ద లాస్ట్లో చూద్దాం దాని కథ. సో టోటల్గా నువ్వు ఇక్కడ కేని కామన్ తీస్తే 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ 4² ప్లస్ 5. ఓహోహో సారీ, స్పీడ్ అయిపోయాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు కేర్ కామన్ తీస్తే నీకు ఇక్కడ పక్కన 1 ఉంటుంది కాబట్టి నీకు 1³ అవుతుంది చూడండి దాని వాల్యూ 1³. తర్వాత ఇక్కడ 4 ఇంటూ 2 8 అవుతుంది. 8ని ఏం రాసుకోవచ్చు? 2³. ఇక్కడ ఇది కూడా ఎంత అవుతుందంటే నీకు 3³ వచ్చేస్తుంది ఇక్కడ 27 కాబట్టి 3³ ఏమైపోతుంది మనకు? 4³ ప్లస్ 5³ మైనస్ μ². సో కే అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది చూడండి మనకు? 1/15. ఇవన్నీ మీరు యాడ్ చేయాల. యాడ్ చేస్తే దాని వాల్యూ ఎంత అంటే 225 వస్తుంది దీని టోటల్. మైనస్ మ్యూ అంటే ఎంత వచ్చింది మనకు? 11/3 హోల్ స్క్వేర్ కదా. సో ఇక్కడ 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా ఇది. సో అప్పుడు 15 మైనస్ 11² అంటే ఎంత అవుతుంది? 121/9. నెక్స్ట్ ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 135 మైనస్ 121 డివైడెడ్ బై 9. సో టోటలీ ఇట్స్ వాల్యూ ఎంత అవుతుంది చూడండి? 14/9. ఇదే కదా వేరియన్స్. దాన్ని మనం σ² అంటాము. నోట్, ఇదే ప్రాబ్లమే ఇచ్చివాడు ఒకవేళ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అంటాడు. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అని అడుగుతాడు. మరి స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే ఫార్ములా ఏమి? √ఆఫ్ ది వేరియన్స్ కదా. వాడు ఇదే ప్రాబ్లమే స్టాండర్డ్ డీవియేషన్ అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు వేరియన్స్ కనుక్కోవాలా. అప్పుడు వేరియన్స్ ప్రకారం ఎంత అవుతుంది? √ఆఫ్ 14/9. సో అప్పుడు నీకు √14/3 కదా ఆన్సర్. ఇది అడగలేదు వాడు, బట్ అడుగుతాడు. స్టాండర్డ్ డీవియేషన్ కూడా కనుక్కోమంటాడు. స్టాండర్డ్ డీవియేషన్ వాడు అడిగినా కూడా నువ్వేం చేయాలా? వేరియన్స్ కనుక్కోవాల్సిందే. ఓకేనా? ఇదే మోడల్ ప్రతి చూడు ఈ ప్రాబ్లం చూసుకుంటూ మీరు అన్నీ చేసుకోవచ్చు. చూడండి, ఇదే ప్రాబ్లంలో మీకు హోంవర్క్ ఇస్తాను, చేసుకోండి. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమే. ఎస్, ఏ ర్యాండమ్ వేరియబుల్ x has the following probability distribution. So x is equal to xi, probability of x is equal to xi. సో ఇక్కడ మనకు -2, -1, 0, 1, 2 and 3. ఇక్కడ 0.1 k, 0.2 2k, 0.3 and k. Find k.
అండ్ ద వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వేరియన్స్ ఆఫ్ ది ఎక్స్. నోట్ స్టాండర్డ్ డివియేషన్ కూడా కనుక్కోండి. స్టాండర్డ్ డీవియేషన్ కూడా కనుక్కోండి. సో దీనికి కే వాల్యూ ఎంత వస్తుందంటే దీనికి కే వాల్యూ వచ్చేసి మనకు 0.1 వస్తుంది, లేదా 1/10 వస్తుంది. దీనికి మీన్ ఎంత వస్తుందంటే 0.8 వస్తుంది. సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ ఎంత వస్తుందంటే 2.16 అని వస్తుందమ్మా. ఓకేనా? ఓకేనా? సరే, ఈ రెండు చేయండి. నెక్స్ట్ తర్వాత క్లాసులో రేపు ఇంకా డిఫరెంట్గా ఉంటాయి, అవన్నీ చెప్పేస్తాను. ఓకే.